జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు తెలుసుకోవడంలో అసలు గోచరంలో గ్రహగమనాలు ఎలా ఉన్నాయి. మిథున రాశిలో గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. 21వ తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి, వక్రించిన బుధ భగవానుడు. 12వ తారీఖు నుంచి సవ్యగతిలో బుధ భగవానుడు సంచారము. ఈ నెల 31వ తారీఖు బుధ భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు సింహరాశిలో సంచారము. మంగళ్ కన్యారాశిలో సంచారము. శనేశ్వరుడు రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము. శనేశ్వరుడు మీనరాశిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహగతులు. అలాగే సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇవి ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఎలాంటి ఫలితాన్ని కల్పించబోతున్నాయి. ఈ వారం ఈ నెల ఏవైనా ప్రత్యేక గ్రహస్థితులు ఉన్నాయి అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా 2 గురువులు మిథున రాశిలో సంచారము. బచక్రంలో 3వ స్థానమైన మిథున రాశి బుధ భగవానుడి రాశి. ఈ రాశిలో గురు శుక్రుల సంచారము చాలా మంచిది. యూనిక్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే అందరికీ కామన్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఈ మాసము 20వ తారీఖు వరకు కూడా అందరికీ కమ్యూనికేషన్స్ వైజ్ చాలా అంటే చాలా రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తుంది. అమ్మయ్య పోన్లే ప్రశాంతంగా ఉన్నాము అంటే గత కొన్నాళ్ళుగా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అది ఫోన్ ద్వారా కావచ్చు, ముఖాముఖిన కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ కూడా స్వాంతన లభిస్తుంది. ఈ మాసము స్వాంతన లభించి 20వ తారీఖు వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి. ఈ మాసంలో ఫిల్టర్ అవుతాయంటే ఒకటి, ప్రతి ఒక్కళ్ళం కూడా అందరము కమ్యూనికేషన్ చాలా ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ చేస్తాము. ఈ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ ఇదే ఫిల్టర్ కమ్యూనికేషన్ అని నేను చెప్తున్నాను. చాలా అంటే మనం ముఖాముఖి ఎవరితో అయినా మాట్లాడినా ఏదైనా కూడా ఎవరు మనసు నొప్పించకుండా మాట్లాడే రీతిగా 2 గురువులు కూడా మిథున రాశిలో ఉండి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్స్కి, ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, అలాగే బిజినెస్లో ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్న వాళ్ళకి 20వ తారీఖు లోపల వీళ్ళిద్దరూ మంచి అండదండలు కలిగిస్తూ ఉన్నారు. ఇవి జనరల్గా యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్. ఇప్పుడు మనము విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి అలాగే ప్రతి లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మానసిక ఆనందం, మానసిక ప్రశాంతత, ఉల్లాసం, ఉత్సాహం ఇవన్నీ కూడా కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్. మిగతా రాశి వాళ్ళకి లేని స్పెషల్ బెనిఫిట్ మీకు ఈ మాసం ఉంది. ఈ మాసము మీకు మాత్రమే ఉండే బెనిఫిట్ ఇది. మీ రాశి వాళ్ళకి మాత్రం ఉండే బెనిఫిట్. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మాసం మీరు తీసుకునే నిర్ణయాలు దైవం మీ చేత తీపిస్తున్న నిర్ణయాలేమో. అంటే మనం తీసుకునే నిర్ణయాలు మనకి విజయ సోపానాలు కావాలి, లేదా మన అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి, మన కుటుంబ ప్రశాంతతకి, మన కుటుంబ అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. అలా మీరు ఈ మాసం చూస్తారు. కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు కొన్ని మంచి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేయడానికి పూర్తిగా అనుకూలంగా లేదు. మీరు ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మీరు ఏవైతే అలయన్స్ని మీరు అప్రోచ్ అవుతారో వాళ్ళలో బాగా యాటిట్యూడ్ చూస్తారు. అంటే వాళ్ళు ఒక టైంకి అనుకుంటారు, మీరు వెళ్తారు, లేదా వాళ్ళు వస్తారు, అబద్ధాలు ఆడేస్తారు ఈజీగా.
అనుకున్న టైం కంటే ముందు రావచ్చు లేదా లేట్ రావచ్చు. మేము ఈ టైం చెప్పాము, మీరు ఈ టైంకి వచ్చారు. ఒకవేళ మీరు లేట్గా వెళ్తే ఆ టైంకి చెప్పిన టైంకి వెళ్తే మీరు లేటుగా వచ్చారంటారు. ఒకవేళ మీరు టైంకి వెళ్తే వాళ్ళు లేటుగా వచ్చి మీరు ఎందుకు ముందు వచ్చారు, మనం ఈ టైం అసలు అంటే సంబంధం లేకుండా ఉంటుంది మీకు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అటువైపు నుంచి. బెటర్ మరీ మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే ప్రయత్నాలు చేయండి కానివ్వండి వివాహానికి. లేకపోతే ఈ మాసం వరకు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి మీరు చేసే వివాహ ప్రయత్నాల్లో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మీరు వివాహితులు అయితే కనుక మీకంతా బాగా ఉంటుంది వైవాహిక జీవితంలో. కాకపోతే మీ సిబ్లింగ్స్, అది మీ ఎల్డర్ సిబ్లింగ్స్ కావచ్చు, మీ యంగర్ సిబ్లింగ్స్ కావచ్చు, వీళ్ళతోటి మీకు అంటే వీళ్ళ వల్ల మీకు తలకాయ నొప్పులు వస్తాయి. తలకాయ నొప్పులు అంటే వాళ్ళు అనవసరంగా తగుదనమని ప్రతి విషయంలో వేలు దూర్చడము, ఇది మీకు నచ్చదు. సో ఇది ఈ ఆలోచనలు మీకు ఎక్కువ ఉంటాయి. అంటే మనము వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు హెల్ప్ చేయాలి అంతే. అనవసరంగా ప్రతి విషయంలో కలగజేసుకుంటూ మన కుటుంబ సభ్యుల ఆనందాన్ని తినేస్తున్నారు వీళ్ళన్న ఆలోచనలు ఎక్కువ అవుతాయి. దీనికి ఎలా చెక్ పెట్టాలి అన్న రీతిలో మీ ఆలోచనలు సాగుతాయి. దానికి సక్సెస్ఫుల్గా మీరు స్టెప్స్ కూడా తీసుకుంటారు. ఇది ఒకటి ఉంటుంది. ఇది వివాహితులకి, వివాహమైన వాళ్ళకి. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసము చాలా అంటే చాలా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకి ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది ఉద్యోగ స్థలంలో, అది మీ హయ్యర్ అఫీషియల్స్తోనే ఆర్గ్యుమెంట్ అవుతాయి. దీన్ని మీరు తప్పించలేరు. ఆర్గ్యుమెంట్ అన్నా అవుతుంది, లేదా వాళ్ళు మిమ్మల్ని చిన్నచూపు చూడడం అన్నా జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదైనా జరుగుతుంది. ఇది మీకు ప్లస్. ఆర్గ్యుమెంట్ అయితే మీకు రాబోయే రోజుల్లో ఉద్యోగంలో గ్రోత్ ఉంటుంది. మిమ్మల్ని చిన్నచూపు చూసినా రాబోయే రోజుల్లో గ్రోత్ ఉంటుంది. దానికోసమే ఇది జరుగుతుందని మీరు గ్రహించాలి. వ్యాపారస్తులకి వ్యాపారం చక్కగా ఉంటుంది. కాకపోతే మీరు చేసే వ్యాపారంలో ఎవరో ఒకళ్ళతోటి కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కొంత వీటిని మీరు కట్టడి చేయాలి. ఈ ఆర్గ్యుమెంట్స్కి మీరు ఇవ్వకూడదు. మీరు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టి వ్యాపారం చేస్తుంటే ఎవరితోటైనా ఏ క్లయింట్తో అయినా ఆర్గ్యుమెంట్ అవుతుంటే స్టార్టింగ్లోనే ఆదిలోనే తుంచేసేసేయండి. తుంచేసి సర్దుబాటుగా మాట్లాడడమో, లేదంటే అసలు ఆ డీలే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటే డీల్ క్యాన్సిల్ చేసుకొని ఇంకొకళ్ళతో పెట్టుకోవడానికి ప్రయత్నించండి డీలింగ్స్. లేకపోతే ఇది మీకు రాను కాంప్లికేట్ అవుతాయి అలాంటి వాళ్ళతోటి. సో నేచర్ వద్దు, వీళ్ళు మీకు సరైన వాళ్ళు కాదు అనడానికే ఇలాంటివి ఇస్తుంది మీకు. సో ఇదొకటి ఉంటుంది. లేదు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, ఒకవేళ ఆర్గ్యుమెంట్ పెట్టిన తర్వాత వద్దు, వ్యాపారంలో ఇవన్నీ సహజము. సో ఇద్దరం కాంప్రమైజ్ అవుతామని వాళ్ళు వస్తే అప్పుడేం ప్రాబ్లం లేదు, చేయొచ్చు డీలింగ్స్. ఇది వ్యాపారస్తులకు ఉంటుంది. విద్యార్థినులకి చాలా అంటే చాలా ట్రెమెండస్ గుడ్ పీరియడ్. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదైనా ప్లెజర్ ట్రిప్ కావచ్చు, పిక్నిక్ లాంటి వాటికి వెళ్తారు. అంటే మీరు చదువుకుంటూనే ఉంటారు, కానీ యాంపుల్ ఆఫ్ టైం దొరుకుతుంది. సబ్జెక్ట్స్ తొందరగా నేర్చుకుంటారు. అంతకుముందు మీరు 24 గంటలు చదువుకునే వాళ్ళైనా ఈ మాసం మీకు టైం ఎక్కువ దొరుకుతుంది. ఎంజాయ్ చేస్తారు, ప్లెజర్స్, సినిమా చూడటం, ఇలా చాలా ఎంజాయ్ చేసే ఛాన్స్ కూడా మీకు గోచార గ్రహదేవతలు కలిగిస్తూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి సెటరేట్ అయ్యే టైం. ఈ మాసం మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు అవి ఏవైనా కావచ్చు, ఈఎన్టీ సమస్యలు కావచ్చు, ఏ సమస్యలైనా ఒకవేళ మీకు ఉంటే ఈ మాసం మీకు మంచి వైద్యుల యొక్క సూచనలు సలహాలతోటి అవన్నీ సెటరేట్ అవ్వడం, అమ్మయ్య అని మీరు అనుకోవడము, ఇది మీరు చూస్తారు. గృహిణులకి అంతా బాగానే ఉంటుంది. కాకపోతే మీ మైండ్లో కొంచెం మీ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి గృహిణులు. సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి సమయం. మీకు కూడా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సద్దుమణిగి సెటరేట్ అయ్యే శుభ సమయం ఈ మాసం. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారము, ఈ మాసాంతం వరకు కూడా పరమశివుడికి కానీ మహావిష్ణువుకి కానీ మీరు ఇద్దరికీ అయినా సరే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలు మరియు పసుపు పచ్చ రంగు పుష్పాలు, అంటే సువర్ణ గన్నేరు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలాగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది, పసుపు రంగు పుష్పాలు అలాగే తెలుపు రంగు పుష్పాలు ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా సమర్పిస్తే చాలా మంచిది.
మీరు శివుడికే పెట్టాలని అనుకుంటే కేవలంగా శివుడికి పెట్టచ్చు, లేదా విష్ణుమూర్తికి పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు. ఇద్దరికీ కలిపి పెడతామన్నా కూడా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా దేవతలని పుష్పాలతో, అంటే మీ చేతనైన దాంట్లో, ఇప్పుడు తెల్లటి పుష్పాలంటే మల్లెలు ఉంటాయి, సన్నజాజులు, విరజాజులు, ఇవి, లేదంటే మన ఇంటి ముందు గరుడవర్ధనం, నందివర్ధనం ఇలాంటి చెట్లు ఉంటాయి. అంటే మన ఇంటి ముందు ఉంటే మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వస్తే ఓకే. లేకపోతే అలా కోయడం కంటే మన మనసునే పుష్పాన్ని సమర్పించి, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోసి మనం పెట్టేదానికన్నా కూడా మన మనసునే పుష్పాన్ని పరమశివుడికి, శివకేశవులకి సమర్పించి దండం పెట్టుకోవడం ఉత్తమము. సో ఇలాగ ఏవో ఒక పూలు మన శక్తానుసారము తెచ్చి భగవంతుడితోటి ఈ మాసం అంతా కూడా పూలతోటి భగవంతుడిని ఎంత అలంకరిస్తే అంత మంచిది. ప్రత్యేకించి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని మనం ఎంత పూలతో ఈ మాసం అలంకారం చేస్తామో మన లైఫ్ని ఆయన డెకరేట్ చేస్తాడు. మనం శివకేశవుల్ని మనం పూలతో డెకరేట్ చేస్తే మన లైఫ్ని, మనం అనుకున్న పనుల్ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేయడం అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మన కమ్యూనికేషన్స్ చాలా రిఫైన్ అవుతాయి. ఎప్పుడైనా మన కమ్యూనికేషనే మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎవరైనా సరే మన గురించి మన గురించి ఒక చిన్న ఒపీనియన్కి రావాలన్నా మనం మాట్లాడే మాటలను బట్టే మన గురించి ఒక అనాలిసిస్కి వస్తారు, ఒక ఒపీనియన్కి వస్తారు. సో కమ్యూనికేషన్స్ వైజు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవి చాలా పెంచుతున్నారు. మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని కూడా ఆయన పెంచుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన నేర్పరితనాన్ని, నిపుణతని, నాణ్యతని మనకి భగవంతుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనకి భగవంతుడు డెకరేట్ చేయాలంటే మనం భగవంతుడికి పూలతోటి అలంకరించడం అంతే. ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ దీపారాధన చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక పుష్పాన్ని సమర్పించి దండం పెట్టుకోవడం. ఇది ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా అయ్యవారికి మనం సమర్పించేప్పుడు అమ్మవారికి కూడా సమర్పించాలి. ఎలాగైనా ఉమాశంకర్ల చిత్రపటం ఉంటుంది కాబట్టి అమ్మవారికి సమర్పించినట్లు ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే ఉంటారు. సో అలా మీ ఇంట్లో విడివిడిగా కూడా అమ్మవారి చిత్రపటాలు ఉంటే వాళ్ళకి కూడా ఆ చిత్రపటాలకి కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఈ మాసం యొక్క రెమెడీ. ఇది చేయడం వల్ల మనకి ఈ మాసంలో విశేషం ఏంటంటే ఇద్దరు గురువులు కూడా మిథున రాశిలో సంచారము. ఇది చాలా ఉత్తమ ఫలితాలని కమ్యూనికేషన్స్ వైజ్ చాలా ఇస్తున్నాయి. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అలాగే వ్యాపారస్తుడికి లౌక్యం కలిగి వ్యాపారం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని వ్యాపారంకి అంటే కొంచెం చక్కగా మాట్లాడడమే వ్యాపారానికి పెట్టుబడి. మన నాలికే పెట్టుబడి. అసలు మన జీవితంలో జీవించడానికి మన నాలికను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదు. ఇలాంటి మన కమ్యూనికేషన్ని రిఫైన్ చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గురుశుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉండి అందరికీ కూడా వీళ్ళని వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ మనం అందుకోవాలంటే మీ జన్మజాతకంలో గురుబలం శుక్రబలం ఉంటే ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పచ్చు. చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ అందరికీ. మీ జన్మజాతకంలో లేకపోయినా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు గోచారం అందుకే మనకుంది. గోచారంలో మనకు ఆపర్చునిటీస్ త్రో చేస్తున్నారు. మన జన్మజాతకంలోనూ ఉంది, గోచారంలో కూడా వచ్చింది. ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ వైజు చాలా మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి కూడా కలిగే తీరుతుంది. ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అందరం కూడా చూస్తాము. ఇలా మనందరికీ కూడా అనేక మంగళాలు, అనేక శుభాలు కలగాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున శివకేశవుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.